హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్గి సైనిక్ నవోదయ అకాడమీ. మనం మోడల్ నెంబర్ 7 పర్సంటేజ్లో క్వశ్చన్ చూద్దాం నాన్న. ఇక్కడ వాట్ పర్సంటేజ్ ఆఫ్ 25 కేజీ ఈజ్ 3.5 కేజీ అన్నాడు. వాట్ పర్సంటేజ్ ఆఫ్ 25 కేజీ ఈజ్ 3.5 కేజీ అంటే ఈ 25 కేజీలలో 3.5 కేజీ అనేది ఎంత అని అర్థం నాన్న. ఈజ్ ఇక్కడ చూడండి, ఈజ్ అంటే ఈ 3.5 కేజీ అనేది ఎప్పుడైతే 3.5 కేజీ అనేది 25 కేజీల్లో ఎంత అని అడుగుతున్నారు. అంటే ఎంత పర్సంటేజ్, ఎంత పర్సెంట్ అంటే పర్సెంట్ అడుగుతున్నాడు కాబట్టి ఇంటూ 100 వేసుకోవాలి. అంతేనా? చాలా సింపుల్ రా. 3.5 కేజీ అనేది 25 కేజీస్లో ఎంత పర్సంటేజ్, ఓకేనా? ఎంత పర్సంటేజ్ అని చెప్పొచ్చు? 25 దీంట్లో 1 టైం, 100లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందానా? 100లో వచ్చేసరికి 4 టైమ్స్. రైట్, క్లియర్. 435 కన్నా ఐ మీన్ 4 5s ఎంత? 20. 4 5s 20. 4 3s ఆర్ ఎంత? 12. 12 ప్లస్ 2 14. 12 ప్లస్ 2 ఎంత? 14. పాయింట్ తర్వాత ఒక నెంబర్ ఉండాలి కాబట్టి 14.0 ఐ మీనింగ్ 14% ఈజ్ ఆన్సర్. ఇట్లా చేయాలి, ఈ రకంగా చేయాలి కన్నా, ఓకేనా? ఇంకో క్వశ్చన్ చూడండి. 144 ఈజ్ 36 ఐ మీన్ 36 అనేది సెకండ్ క్వశ్చన్ కన్నా 36 అనేది 144లో ఎంత పర్సంటేజ్, ఎంత పర్సంటేజ్ని ఎప్పుడు కనుక్కోమన్నా ఇంటూ 100 వాడాలి. మనం పర్సంటేజ్ని ఎప్పుడు ఫైండ్ అవుట్ చేయమన్నా ఏం వాడాలన్నా ఇంటూ 100ని వాడాలి. ఇంటూ 100ని వాడాలి కాబట్టి బై 100 వేసారు. మరి ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? మీకు కరెక్ట్గా టేబుల్స్ వస్తే 36లో 144లో ఫస్ట్ 9 టేబుల్ తీసుకుందాం. 9 టేబుల్ ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 9 టేబుల్ దీంట్లో 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 9 టేబుల్ దీంట్లో 1 టైం క్యాన్సిల్ అవుతుంది. ఐ మీన్ ఇక్కడ 54లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 9 టేబుల్ 6 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. రైట్. మళ్ళీ 4 టేబుల్ దీంట్లో 1 టైం, 16లో 4 టైమ్స్. రైట్ కన్నా? క్లియర్. 4 టేబుల్ దీంట్లో 1 టైం, 100లో 20 టైమ్స్. ఈ క్యాన్సిలేషన్ నిదానంగా ప్రశాంతంగా చేయాలి. అదే మేము పెద్దవాళ్ళం కాబట్టి 36 144లో డైరెక్ట్గా 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుందని చెప్పి, ఓకేనా? అది కూడా చేసుకోవచ్చు. మీకు పోను వస్తుంది. 120 ఎంత? 20% ఈజ్ ఆన్సర్. 20% ఈజ్ ఆన్సర్ కన్నా. మరి సెకండ్ క్వశ్చన్ కంప్లీట్ అయిపోయింది. ఇది ఫస్ట్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ ఇక్కడ మార్చుకున్నాను. 25 దగ్గర 144 పెట్టి 33.5 దగ్గర 36 అని పెట్టండి. అలానే థర్డ్ క్వశ్చన్ చూద్దాం. మరి థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి నాన్న 200 ఈజ్ 50 అన్నాడు. ఐ మీన్ అంటే 200 ఈజ్ 50. 200 ఈజ్ 50 మీనింగ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 200 ఈజ్ 50? 200లో 50 ఎంత పర్సెంటేజ్ అంటే 50/200 అనేసుకోవాలి. 50/200 ఇంటూ ఎంత వేయాలన్నా 100 అనేసుకోవాలి. రైట్. క్యాన్సిలేషన్ చేద్దాం. 00 క్యాన్సిల్. 2 టేబుల్ 50లో 25 అంటే ఆన్సర్ వచ్చేసరికి 25% నాన్న. ఎంతమ్మా? 25%. అలానే మీరు థర్డ్ క్వశ్చన్ చేయండి. క్లియర్ కన్నా? థర్డ్ క్వశ్చన్ చేయండి. ఇక్కడ ఇంకో సింపుల్ క్వశ్చన్ కూడా ఇస్తాను నాన్న. 1 డే అంటే 1 డే అనేది 1 వీక్లో ఎంత పర్సంటేజ్ అంటారు? 1 డే అనేది 1 వీక్లో ఎంత పర్సంటేజ్ అనేసి అని అంటాడు. లేదా 24 అవర్స్ అని మెన్షన్ చేస్తారు. లేకపోతే 20 అవర్స్ అనేవి 1 డేలో ఎంత పర్సంటేజ్ అని అంటాడు. ఓకేనా? అది కూడా అడుగుతాడు. ఒకసారి చెక్ చేసుకోండి. మోడల్ నెంబర్ 7 కన్నా. మరి మోడల్ నెంబర్ 8. అరే ఈ మోడల్ నెంబర్ 8లో చాలా సింపుల్ నాన్న. 5% ఆఫ్ 200 అంటే మనం ఎలా రాయొచ్చు చెప్పండి? 5%ని 5/100 ఆఫ్ అంటే ఇంటూ 200 ప్లస్ 10/100. 10% అంటే 10/100. ఆఫ్ అంటే ఇంటూ 100. 00 100 200లో 2 సార్లు నేను ఇలా రాస్తున్నా. ఈ 100 క్యాన్సిల్ అయిపోయింది. 5 2s are 10 ప్లస్
10. 10 ప్లస్ 10 ఎంత 20. ఆన్సర్ చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో. ఇలాంటి క్వశ్చన్స్ని కూడా అడిగే అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి మనం ఇలాంటి క్వశ్చన్స్ని. అలానే నెక్స్ట్ వన్ 10% ఆఫ్ 900 అంటే 10% ఆఫ్ 900 అంటే 10/100 ఇంటూ 900 ప్లస్ 18% అంటే 18/100 ఇంటూ 600 కన్నా ఎంతమ్మా 600. ఐ మీన్ 0000 క్యాన్సిల్. 9 ఇంటూ 10 ఎంత అవుతుంది 90 అవుతుంది రైట్ కన్నా. మరి ఈ 0000 క్యాన్సిల్ కన్నా రైట్ కన్నా 18 6 ఉంది 6 10 60 6 48 అంటే ఎంత నాన్న 108. 108 ప్లస్ 90 అంటే 198 ఈజ్ ఆన్సర్. 198 ఈజ్ ఆన్సర్. ఇలాంటి మోడల్స్ చాలా సింపుల్గా మీరు చేయొచ్చు నాన్న. నేను కొన్ని మోడల్స్ ఇస్తాను. 25% ఆఫ్ 400 ప్లస్ 50% ఆఫ్ 720. ఓకేనా. ఫోర్త్ క్వశ్చన్ 30% ఆఫ్ 1800 ప్లస్ 90% ఆఫ్ 320. రైట్ నాన్న. ఇలాంటివి రెండు క్వశ్చన్స్ని మీరు చేయటానికి ట్రై చేయండి కన్నా. నెక్స్ట్ క్వశ్చన్ కన్నా నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ 25% ఆఫ్ 50% ఆఫ్ 2/3 ఆఫ్ 16 అని. ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా సింపుల్. 25% ఆఫ్ అరే చూడండి 25/25% మీనింగ్ 25/100. ఆఫ్ అంటే ఇంటూ 50% అంటే 50/100. ఆఫ్ అంటే ఇంటూ 2/3 ఆఫ్ 2/3 ఆఫ్ 2/3 ఆఫ్ 1600 కన్నా ఎంతమ్మా 1600. నాన్న చూడరా క్లియర్గా 25 టేబుల్ దీంట్లో 1 టైం 100లో 4 టైం. క్యాన్సిలేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సార్ ఇదేంది ఇక్కడ క్యాన్సిల్ చేశారు ఎక్కడ క్యాన్సిల్ చేసి చెయ్యి ఏం కాదు నాన్న ఎక్కడైనా చేసుకో నీ ఇష్టం ఎక్కడైనా చేసుకో. 100 కదా ఇక్కడ పోయింది కదా 1 టైం దీంట్లో 4 టైం. 50 టేబుల్ దీంట్లో 1 టైం దీంట్లో 2 టైమ్స్. అరే బాగా గమనించండి ఈ 2 టేబుల్ దీంట్లో 1 టైం దీంట్లో 1 టైం. నేను చేసే విధానాన్ని మళ్ళీ రివర్స్ అయి చూడండి క్యాన్సిలేషన్ ఎలా చేస్తున్నాను అనేది అర్థమవుతుంది రైట్ కన్నా. మీకు ఆల్రెడీ ఫ్రాక్షన్ ఆఫ్ మల్టిప్లికేషన్స్లో నేను చెప్పాను చూడండి ఇక్కడ. ఇంకా ఇక్కడ ఏమేమి ఉన్నాయి 316లో పోదు కానీ ఇక్కడ 4 ఉంది కదా 4 టేబుల్లో 1 టైం 16లో 4 టైమ్స్ పక్కన 400 ఉంది. మరి ఇంకేమన్నా క్యాన్సిల్ అవుతాయా నాన్న. ఏమీ క్యాన్సిల్ కావు నాన్న. 400/3 అని వచ్చింది. 400/3 అని వచ్చింది. పాయింట్లలో వాల్యూ ఉంది అనుకుంటే ఒకవేళ 340లో ఎన్ టైమ్స్ ఐ మీన్ 4లో 1 టైం 10లో 3 టైమ్స్ 10లో 3 టైమ్స్ 0.3 అంటే 133.3 అని వస్తుంది నాన్న. 133.3 అని వస్తుంది రైట్ నాన్న. ఇలా మనం ఈ మోడల్ని చేయటం జరుగుతుంది. ఇలాంటి క్వశ్చన్స్ కూడా వస్తాయి. మీకు ఇచ్చే ఎగ్జామ్ పేపర్లో 50 క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి ఇలాంటి క్వశ్చన్లు ఒక్కొక్కటి 5 క్వశ్చన్స్ ఇవ్వటం 3 క్వశ్చన్స్ ఇవ్వటం వల్ల మీరు చాలా హ్యాపీగా ఎగ్జామ్లో రాస్తారు. ఓకేనా. మనకి ఇంత టఫ్ క్వశ్చన్స్ని మీరు ప్రీవియస్ పేపర్లో చూసినా కనపడవు. ఓకేనా. ప్రీవియస్ పేపర్లో ఏ పేపర్ చూసుకున్నా మీకు కనపడవు. అంతకు మించే మీకు సబ్జెక్ట్ ఇస్తున్నాను కొంచెం జాగ్రత్తగా విని రాసుకోండి. ఇక్కడ చూడండి వాట్ ఈస్ 10% ఆఫ్ 20% ఆఫ్ 5/6 ఆఫ్ 3600 అన్నాడు. అంటే 10% ఆఫ్ మీనింగ్ 10/100 ఆఫ్ ఇంటూ 20% ఆఫ్ 20/100 ఇంటూ 5/6 ఆఫ్ అంటే 5/6 ఆఫ్ అంటే ఇంటూ 3600 కన్నా 3600 అంటే ఇప్పుడు మనం ఏం చేయొచ్చు క్లియర్గా చూడండి కన్నా. ఈ 0 క్యాన్సిల్ 20 దీంట్లో 1 టైం దీంట్లో 5 టైమ్స్ ఈ 5 క్యాన్సిల్. ఇంకేమన్నా క్యాన్సిల్ అవుతాయా క్యాన్సిల్ అవుతాయి చూడండి రా. 6 టేబుల్ 36లో ఎన్ టైమ్స్ 600 టైమ్స్.
ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి 10 ఉంది, 10 మిగిలిపోయింది అంటే ఈ జీరో క్యాన్సిల్. అంటే మనకు వచ్చింది ఎంతకన్నా 60. ఎంత వచ్చిందమ్మా? 60 అనేది వచ్చింది. ఇలా క్వశ్చన్స్ని మనం చేయగలగాలి. ఇలా కొన్ని క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేయడానికి ట్రై చేయండి, క్యాన్సిల్ అవుతాయి. అండ్ ఈ మోడల్ని పర్ఫెక్ట్గా 1కి 10 సార్లు చేయండి. ఓకేనా? ప్రతి ఒక్క మోడల్ని 1కి 10 సార్లు చేస్తే బాగా మనకి స్పీడ్ పెరుగుతుంది. స్పీడ్ నేను చెప్పాను 30 సెకండ్స్లో ప్రాబ్లం కంప్లీట్ అవ్వాలి అంటే నాట్ ఏ జోక్ నా. ఓకేనా? 30 సెకండ్స్లో కంప్లీట్ అవ్వాలి, మనం అంత స్పీడ్ నేర్చుకోవాలి మనం. ఓకేనా? రైట్. మళ్ళీ మనం నెక్స్ట్ మోడల్కి వెళ్దాం. నెక్స్ట్ మోడల్కి వీడియో లెంత్ ఎక్కువైనా ఏం కాదు అనుకుంటున్నాను. రైట్, చూడండి మీరు. ఇన్ ఏ స్కూల్ దెర్ ఆర్ 1200 స్టూడెంట్స్. అరే 1200 స్టూడెంట్స్ ఉన్నారంటారా స్కూల్లో? 1200 స్టూడెంట్స్ ఉన్నారంట. ఇఫ్ ద పర్సంటేజ్ ఆఫ్ బాయ్స్ ఇన్ ఏ స్కూల్ ఈజ్ 60%. బాగా గమనించండి, 60% ఎవరున్నారంట? బాయ్స్ ఉన్నారంట. అండ్ నెక్స్ట్ నాన్న ఎట్లా రాస్తున్నాను చూడండి, ఎట్లా రాస్తాను. ఇలా రాస్తే చాలా సింపుల్ నాన్న. 60% బాయ్స్ ఉన్నారంట. అరే మరి 1200లో 60% బాయ్స్ ఉన్నారు అంటే పర్సెంట్ అంటే ఎంత? 100 కదా, 100. అరే 100లో 60% బాయ్స్ ఉన్నారంటారా కన్నా, మరి మిగిలిన 40% ఎవరుంటారు? గర్ల్సే కదమ్మా, గర్ల్సే కదా. లెక్క సింపుల్గా చేసేయచ్చురా నాన్న. మీరు ఇంకో మోడల్ కూడా ఉంటుంది, అది కూడా చెప్తాను. 60% అనేది బాయ్స్ అవుతున్నారు, 40% ఎవరు అవుతారు? గర్ల్స్ అవుతారు. చాలా సింపుల్, చాలా చాలా సింపుల్ కన్నా. ఇది చేస్తే లెక్క అయిపోతుంది. రైట్, మనం ఇది చేద్దాము. అసలు చేసే ప్రాసెస్ టెక్స్ట్ బుక్లో ఎలా ఉంటుంది అంటే ఒక్కసారి చూద్దాం. అది చెప్తాను, ఇది చెప్తాను. 1200లో అసలు బాయ్స్ ఎంతమంది ఉన్నారు అంటే బాయ్స్ ఎంతమంది ఉన్నారు అని అంటే కన్నా 60% 60 కాబట్టి 60/100 కనుక్కోండి. 0 0 0 0 క్యాన్సిల్. 6 12 72 నానా. 72 అంటే 720 మెంబర్స్ ఎవరు? బాయ్స్ నాన్న. మరి 720 మెంబర్స్ బాయ్స్ అయితే 1200లో మిగిలిన వాళ్ళు గర్ల్సే కదా. కాబట్టి 1200లో నుంచి 720ని సబ్ట్రాక్ట్ చేయండి నాన్న. ఎవరు కావాలి? గర్ల్స్ కావాలి కాబట్టి. ఎవరు నాన్న? గర్ల్స్ కావాలి కాబట్టి సబ్ట్రాక్ట్ చేయండి. 0 0 9 8లో నుంచి 8 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి 11 నుంచి 7 తీసేస్తే 480 మెంబర్స్ గర్ల్స్ అవుతారు. ఇది నా ఆన్సర్. దీన్నే మనం ఇంకో రకంగా చేయొచ్చు అని చెప్పాను. ఇట్లా కనుక్కొని తీసేయటం కంటే కూడా మన ప్రాసెస్లో ఎలా చేయొచ్చు ఇది రాసుకోండి. ఇది కూడా రాసుకున్నాను, ఇది కూడా రాసుకోండి. మరి ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో ఎలా చేయొచ్చు అంటే ఇందా చెప్పాను కదా, అలా ఎలా చేయొచ్చు చూడండి. 1200లో అరే 60% బాయ్స్ అంటున్నామా, 60% బాయ్స్ అయితే రిమైనింగ్ 40% ఎవరు ఉంటారు? గర్ల్సే కదా, గర్ల్స్ ఉంటారు. ఈ 40%ని కనుక్కుంటే సరిపోతుంది కదరా నాన్న. 1200లో 40% ఎంత? 40% అంటే 40/100 కన్నా. 0 0 0 0 క్యాన్సిల్. 4 12 48. 4 12 48 కాబట్టి 480 ఈజ్ ఆన్సర్. ఇందాక కూడా మనకి 480 కదా, అంటే గర్ల్స్ వచ్చేసరికి మనకి 480 ఉన్నారు. అంతేనా? చాలా సింపుల్. ఇంకో క్వశ్చన్ చేద్దామా? ఇలానే ఇంకో క్వశ్చన్ చేద్దాం. మీరు మోడల్ ఇంపార్టెంట్ నానా, ఇలాంటి మోడల్స్ అడుగుతాడు, జాగ్రత్తగా చూడాలి. ఇప్పుడు స్కూల్లో మొత్తం 3600 మంది ఉన్నారు. రైట్ నానా? దాంట్లో 35% బాయ్స్ ఉన్నారు. అరే 35% బాయ్స్ ఉన్నారంట. మిగిలిన 65% ఎవరు ఉంటారు? గర్ల్సే కదా. అంతేగా, 100లోంచి 35 తీసేయండి నాన్న. 100లోంచి 35 తీసేస్తే 65% ఉంటారు. అంటే నీకు గర్ల్స్ కావాలి కాబట్టి ఇప్పుడు 65% ఎంతో కనుక్కుంటావు. 3600 ఇంటూ 65/100 0000 క్యాన్సిల్ కన్నా. అంటే 65 ఇంటూ 36 6 5 30 6 6 36 36 plus 3 39 3 5 15 3 6 18 18 plus 1 19 రైట్. అంటే 0 4 13 అండ్ 13 అంటే 2340 ఈజ్ ఆన్సర్. 2340 మెంబర్స్ ఎవరుంటారు? గర్ల్స్ ఉంటారు.
ఎవరుంటారు నాన్న? గర్ల్స్ ఉంటారు. కొంచెం జాగ్రత్తగా నిదానంగా మీరు చేస్తే అర్థమైపోతుంది. ఓకేనా? కొంచెం జాగ్రత్తగా నిదానంగా ప్రశాంతంగా చేస్తే అర్థమైపోతుంది. ప్రాబ్లం ఏమీ లేదు. మరి మీరు ఇది చేస్తారా? 25% గర్ల్స్ ఉంటారంట. మరి మిగిలిన 75% ఎవరుంటారు? 25% గర్ల్స్ ఉంటే మిగిలిన 75% ఎవరుంటారు? బాయ్స్ ఉంటారు. బాయ్స్ని ఫైండ్ అవుట్ చేయడమేనా? ఓకేనా? కాబట్టి ఈ మోడల్స్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. మనం పెట్టే ఎగ్జామ్స్లో ఇంకా డిఫరెంట్ మోడల్స్ వస్తాయి. ఆ మోడల్స్ని కూడా ప్రాక్టీస్ చేయాలి. నా ఏం ఒక్కటే, నేను ఇచ్చిన క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈజ్గా ఎగ్జామ్ పేపర్లో ఉంటాయి. ఐ మీన్ ఫైనల్ ఎగ్జామ్ పేపర్లో మీరు చిన్న మిస్టేక్ కూడా చేయకూడదు. అంటే నేను ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేయమంటే అన్నిసార్లు మీరు ప్రాక్టీస్ చేయండి. ముందు నోట్సే ప్రామాణికం. నేను చెప్పే నోట్స్, ఆ నోట్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే డైరెక్ట్ క్వశ్చన్స్ కొన్ని దిగిపోతాయి, అంత ఇంపార్టెంట్. నోట్స్ వచ్చిన తర్వాత నోట్స్ని ఒక 9 టైమ్స్ చేసిన తర్వాత మనం వేరే కాన్సెప్ట్ని చూసుకోవాలి. ఎందుకంటే కొంత ఇన్ఫర్మేషన్ మనలో ఉంది కదా, కాబట్టి అప్పుడు మనం కొత్త వాటికి ప్రయోగాలు చేయడానికి బాగుంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మోడల్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.